వచ్చేసారు. అందుకే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు పోయారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. సో తీసుకునే వాళ్ళు ఎలా తీసుకున్నారు, పార్టీ మారే వాళ్ళు ఎలా మారుతున్నారు. ఇందాక నుంచి నరసింహనాయుడు గారు అన్నట్టు నిజంగా ఆ పార్టీలో వాళ్ళకి సముచిత స్థానం దక్కకపోతేనో, పదవులు దక్కకపోతేనో వెళ్ళిపోయారు అంటే అది వేరు. కానీ ఆల్రెడీ ఆ పార్టీలో పదవులు మంచి మంచి పదవులు అనుభవించి అధికారాన్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు పార్టీ మారడం ఎంతవరకు కరెక్ట్ అండి? ముందుగా మీకు నమస్కారం అండి, దాంతోపాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఒక విషయం ఏంటంటే నరసింహనాయుడు గారు కొంచెం కాన్స్టిట్యూషనల్గా ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడారు. సో వారి మాటల్ని స్వీకరిస్తూనే కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. గతంలో ఏం జరిగింది, గత చరిత్రను ఒకసారి మనం తవ్వి తోడితేనే ప్రస్తుత అంశాలు అర్థమవుతాయి, భవిష్యత్తు ఏందో కూడా అర్థం చేసుకోగలుగుతాం. టిట్ ఫర్ టాట్ అని అంటాం మేడం, కుక్క కాటుకు చెప్పదెబ్బ అని చెప్పి. సో 2018లో ఈ తెలంగాణ ప్రజలు 19 స్థానాలతో, సరే టీడీపీ 2 స్థానాలు, మొత్తం 21 స్థానాలతో ఒక ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినప్పుడు సరే ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఉండడం ఎందుకని అనుకున్నారో, లేకపోతే అప్పుడు మేము దళిత నేతని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నాం కాబట్టి అది నచ్చకునో తెలియదు. బట్ ఆ ప్రతిపక్ష హోదాను లేకుండా చేశారు. సో 2019 ఎలక్షన్లో కారు సారు 16 సర్కార్ అని చెప్పి ఒక ఏంటి అర్థం ప్రర్థం లేని నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఒక విషయం ఏంటంటే మేడం, ఇక్కడ 2018లో జరిగిన ఆ స్వార్థపూరిత ధోరణి, ఏదైతే స్వార్థపూరిత ధోరణి జరిగిందో ఇది మన కేసీఆర్ గారి వల్ల, అప్పటికే వారికి 88 స్థానాలు వచ్చినాయి మేడం. 88 స్థానాలు వచ్చాయి, సంపూర్ణ మెజారిటీ, మంచి మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇచ్చారు. చాలా చోట్ల వాళ్ళకి మంచి ఓటింగ్ వచ్చింది. ఈ దేశ రాజకీయాల్లో కూడా అప్పటికే వారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలిగారు. కానీ అంత పేరు సంపాదించుకున్న తర్వాత కూడా, అంత ఒక గొప్ప ఔన్నత్యాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం కంకణబద్ధులై ఉన్నారు. అందుకోసం వారు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఒక సందర్భంలో ఈ 5-10 సంవత్సరాల కాలంలో మాలాంటి ఒక విద్యార్థి నాయకులు కూడా మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, నరసింహనాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. వారికి అది నేను కొన్ని సమాధానం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే కేకే గారిని ఏదో ఒక నార్మల్ వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ చేయలేదు మేడం. అప్పటికే వారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. సో వారిని తీసుకొని కేకే గారు చాలా చిన్న మనిషి, మా పార్టీలో పెద్దగా చేశాము అని చెప్పడానికి ఆయన చెప్పలేదు. ఆయనే మేము తక్కువ చేయలేదు, మా పార్టీలో ఆయనకు మంచి స్థానమే కల్పించాము, అయినా అట్లాంటి నాయకులు వెళ్ళిపోయారనే ఉద్దేశంతో మేడం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక వారు దానం నాగేంద్ర గారి గురించి చెప్పారు కదా. సో దానం నాగేంద్ర గారు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడినా కూడా మేము అవకాశం ఇచ్చామని చెప్పి, సో అప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ నుంచే తీసుకున్నారు. ఇది 2018 కంటే ముందు జూన్ ఆ టైంలో తీసుకున్నారు. ఇప్పటికి కూడా వారు కనుక అనాల్సి వస్తే పాడి కౌశిక్ రెడ్డిని అనాలి, అర్రబల్ దయాకర్ రావుని అనాలి, సబితా ఇంద్రారెడ్డి గారిని అనాలి, దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అనాలి. ఇప్పటికి కూడా వారు ఉన్నారు మీ పార్టీలో. ఇన్ కేసు మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్ మీరు చాలా హుందాతనంగా బోళాతనంగా మాట్లాడుతున్నారు. సరే గౌరవంగా మేమేమని చెప్పదలుచుకున్నామంటే, వారు ఉన్నప్పుడు మీరేం మాట్లాడకుండా వారు వచ్చిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలంగాణ మేడం ఒకటి ఏంటంటే, ఏదేమన్నప్పటికీ కూడా ఒక విషయం మాత్రం వాస్తవం మేడం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న అంశాలని సరే మనం భూతద్దం పెట్టి చూసి ఏదో రకంగా దాన్ని చూడొచ్చాము. కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా గడ్డు కాలంలో ఉంది, చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఆ గడ్డు పరిస్థితిలో ఉండే క్రమంలో ఆటోమేటిక్గా ఏ పార్టీకైనా ఆ మూలాలు ఉండాల్సిందే, ఆ మూలాలు వాళ్ళు కాపాడుకోవాల్సిందే. కానీ సార్ చెప్పిన తర్వాత, అంటే నరసింహనాయుడు గారు చెప్పిన తర్వాత వారికి ఒక మాట చెప్పదలుచుకుని, వారు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి ఉన్నారు. వారు లాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళందరూ రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, కష్టపడేటోళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, కష్టపడేటోళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎవరైతే పారాచూట్లో వచ్చిన వాళ్ళు ఉందో వాళ్ళకి అవకాశం ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు బేసికల్లీ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆవేదనకు అర్థం ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు ఒక విధానం కూడా ఉంది. సో దాన్ని ఇప్పుడు అంతా అనుభవిస్తున్నారు, వారు అనుభవిస్తున్నారు, ఆవేదన చెందిన వారు అనుభవిస్తున్నారు, పదవులు పొందిన వారు కూడా కొంతవరకు సేఫ్ జోన్లో పడిపోతున్నారు. కరెక్టే వెంకట గారు. ఇప్పుడు ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే రేపు మీ పార్టీలో కూడా అదే పరిస్థితి వస్తుంది అనేది. ఇప్పుడు వరంగల్ నుంచి కావ్యం తీసుకున్నారు, కావ్యకి అక్కడ నుంచి వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాన్ని కల్పిస్తే, ఎంపీ టికెట్ కేటాయిస్తే అలాగే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు? విజిత గారు, ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మాకు 100% మేము గెలుపు గుర్రాలు పెట్టాల్సిందే. ఎందుకంటే బీజేపీ చేస్తున్న ఇదేదైతే ఒక ఫేక్ ప్రచారాలు ఉన్నాయో, ఆ ప్రచారాన్ని ఎదుర్కోవాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 14 స్థానాలు మేము ఇవ్వాలని చెప్పి కళాఖండితో ఉన్నాం విజిత గారు. సో ఈ ఉండే సిచ్యువేషన్లో 100% మేము ఒక బెస్ట్ క్యాండిడేట్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో పార్టీలు అన్నాక చేరికలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. కానీ ప్రతిదానికి ఒక బేసిక్ వాల్యూస్ ఉంటాయి, బేసిక్ నైతిక విలువలు అనేవి ఉన్నాయి.
64 స్థానాలు మాకు వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీ ప్రభుత్వం ఉండదు, ఏం జరగదని చెప్పి ఒక ప్రజల యొక్క ఆశీస్సులనే, ప్రజల యొక్క ఆశీర్వాదాలని వ్యతిరేకంగా అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ మాట్లాడుతున్న సందర్భాల్లో మాకు మేము రక్షణలో పడాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా విజిత గారు. ఎందుకంటే మీ ప్రభుత్వం కూలిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు, పడిపోద్దు అన్న వాళ్ళలో కడియం శ్రీహరి గారే ఉన్నారు. ఒక విషయం చెప్తుంది ఏంటంటే 100% ఒక విషయం ఏంటంటే ఎవరున్నా కూడా మళ్ళీ మా పార్టీలో ఇంకా రాలేదు మేడం, ఇంకా అఫీషియల్గా వారు ఇంకా చేరలేదు. సో చేరిన తర్వాత మనం ఇంకో డిబేట్ చేరిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకటైతే స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న లక్ష్యాలని, కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకున్న సంక్షేమ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకున్న అభివృద్ధిని అమలు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తన గోట్లో తను పడుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ నాశనాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ వినాశనాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ కారకులుగా బూచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేయదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చేయొద్దని అయితే చెప్పదలుచుకున్నాం. అంతే ఇక. ఎందుకంటే ఒక మాట ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే అండి, ఒకటి మీరు గమనించండి, ఆ సిచ్యువేషన్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 2018 అంశాలని మనం చాలా తిరగదోడదాం. మీరు ఖమ్మం జిల్లా వాసులు, ఖమ్మం జిల్లాలో ఎన్ని స్థానాలు వచ్చి ఉండే అప్పుడు? దాదాపు అంటే ఒక్క స్థానమే బీఆర్ఎస్ వచ్చి ఉండే. ఆ ఒక్క స్థానం ఉన్న బీఆర్ఎస్ పూర్తిగా మారిపోయి అక్కడ వాళ్ళందరూ వచ్చేసి మొత్తం క్లమ్జీనెస్ ఏర్పడి కాంగ్రెస్ పార్టీని అక్కడ మొత్తం నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది తర్వాత? మళ్ళీ ఎలక్షన్స్ రానే వచ్చినాయి, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఆ ప్రజలు మ్యాండేట్ ఇచ్చే క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ వైపు ఉన్నారు కదా. అల్టిమేట్గా ప్రజలు ఎటు ఉన్నారనేదే ఇంపార్టెంట్ విజేత గారు ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే మేము స్పష్టంగా ఒక మాట ఏం చెప్పదలుచుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏ పరిణామాలు జరుగుతున్నా కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీకి బదనాం చేసే హక్కు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదని అయితే చెప్పదలుచుకున్నాం. రైట్. సో రాజు గారు, సరే పార్టీలు మారుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో బీజేపీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని చూసాము, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నాం. బట్ ఇక్కడ మన రాష్ట్రం విషయానికి మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే ఖాళీ అవుతుంది, ఆ పార్టీ వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు ఆ పార్టీ పోటీలో కూడా ఉండదు, బీజేపీ కాంగ్రెసే పోటీలో ఉంటాయి. నెక్స్ట్